హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్. సో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు ఆయిల్ వేసి తర్వాత జీలకర్ర వేసుకోవాలి. మీకు నచ్చితే జీలకర్ర వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు పచ్చిమిర్చి, నేనైతే 2 పచ్చిమిర్చిలు వేస్తున్నాను. మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. చూడండి, 2 పచ్చిమిర్చిలు వేస్తున్నాను. 2 పచ్చిమిర్చిలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కరివేపాకు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్ వేసుకోండి. నా దగ్గర అయితే ఆనియన్ లేదని చెప్పేసి ఇంట్లో నేను 2 టమాటా ముక్కలే వేస్తున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కలపండి. కలిపాక మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టేస్తే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు చూడండి నీట్గా ఫ్రై అయ్యాయి కదా. సో ఇలా ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ దాంట్లో వేసేయండి. టమాటా పేస్టు దీంట్లో వేసేయాలి. ఇప్పుడు టమాటా పేస్టు ఆయిల్లో నీట్గా కుక్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ పసుపు వేసుకోండి. తర్వాత కారం మీకు నచ్చినంత వేసుకోండి, మీ రుచికి సరిపడా. నెక్స్ట్ గరం మసాలా, మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ధనియాల పొడి లేదని నేను గరం మసాలా వేసుకున్నాను. సో చూడండి ఇలా కలుపుకోవాలి. చూడండి నీట్గా కుక్ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవడమే. చూసారు కదా టమాటా రైస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. సో ఇదంతా నీట్గా కుక్ అయింది చూడండి. ఇప్పుడు దీంట్లో మీరు మీ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నాకైతే పుదీనా ఇష్టం ఉండదు, సో అందుకే నేను కొత్తిమీర వేస్తున్నాను. మీకు పుదీనా ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. సో వేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలి. అంతేనండి, చూస్తున్నారు కదా ఎంత ఈజీగా టమాటా రైస్ చేసుకోవచ్చో. ఇది మార్నింగ్ టిఫిన్స్కి కానీ ఆ కర్రీ మొత్తము రైస్కి పట్టేలాగా కలుపుకొని నీట్గా కుక్ చేసుకోవడం అంతే. చూసారు కదండి టమాటా రైస్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.